ఇవాళ నేను కూడా టెంపుల్కి వెళ్ళిన, పుట్ట దగ్గరికి వెళ్ళి నేను ఎట్లా వెళ్ళినా చెప్తా. ఇది మనందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. ఇది పెళ్ళికి ప్రతి ఒక్క ఆడపడుచుకు పెళ్ళికి పూజా సామాన్లలో ఇది కంపల్సరీ పెడతారు. ఇది మా అమ్మ వాళ్ళు పెట్టింది. అయితే ఇది నేను ఇలాంటి టైంలో యూజ్ చేస్తాను. దీంట్లో నేను పాలు దీంట్లో తీసుకెళ్ళిన. ఇది పసుపు ప్యాకెట్, ఇది పసుపు కుంకుమ. నా ఇంట్లో ఉన్న కుంకుమ, నా ఇంట్లో ఉన్న పసుపు అది ఎంత తెలుసా, ఇంతే. చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు తీసుకెళ్ళి అక్కడ దూరంగా ఇలా ఒక్కసారి ఇలా బొట్టు పెట్టినట్టు పెట్టేసి మళ్ళీ ఈ కవర్లు ఈ కవర్లు పాలు పోసి ఈ కవర్లు మళ్ళీ ఇందులో పెట్టుకొని వచ్చిన. మీకు చూపించడం కోసం ఈ కవర్లు ఇంకా డస్ట్బిన్లో పడేయాలి. ఇంతే, నేను తీసుకెళ్ళినవి ఇంతే. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ నేను క్రియేట్ చేసిన ఈ చెత్తను మళ్ళీ తీసుకొచ్చేసిన. ఇదే కాదు, కవర్ ఉన్నా ఏది ఉన్నా ఒక అగ్గిపుల్ల వెలిగించిన మళ్ళీ అగ్గిపుల్ల కూడా ఆ కవర్లో వేసుకొని వచ్చి మా ఇంటి దగ్గర ఉన్న డస్ట్బిన్లో పడేసి వస్తాను నేను. అలాంటి బాధ్యత ప్రతి ఒక్కరు బాధ్యతగా మెదిలినప్పుడు ఈ పర్యావరణం బాగుంటుంది. బాధ్యతగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఆ పార్కులో మళ్ళీ ఇంకేంటి, పిల్లలతో క్రాకర్స్ కాల్పించడం, మనం క్రాకర్స్ పుట్ట దగ్గర క్రాకర్స్ కాల్చడం. మరి అదేమన్నా బాధ్యతగా తీసుకొని పక్కకన్నా వేస్తారా? ఆ క్రాకర్స్ కాల్చి అవి ఇనుపగా ఉంటాయి కదా, ఇనుప చువ్వల్లాగా ఉంటాయి కదా, అక్కడే పడేస్తారు. చిచ్చుబుడ్డలు అక్కడే ఉంటాయి. ఎంత పచ్చటి పార్కులో ఎంత పొగ, అంత పొగతో నిండిపోయింది పచ్చటి పార్కు. అతను మొత్తుకుంటున్నాడు, అమ్మ క్రాకర్స్ కాల్చకండి అని చెప్పి ఆ పార్కును మెయింటైన్ చేసి అతను మొత్తుకుంటున్నారు. మనం వినం కదా ఏదైనా. అంటే ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోండి, ఆలోచించండి ఒకసారి.